హాయ్ అండి. ఈరోజు మనం చేస్తున్నాం వంకాయ పచ్చడి అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోనండి. సాల్ట్ వేసుకొని వంకాయని మంచి వంకాయలు తీసుకోనండి. కుళ్ళిపోయి అంటే కొన్ని పురుగు పట్టుగా ఉంటాయి. మంచి వంకాయ చూసుకొని తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. అడ్డంకి సన్నగా కట్ చేసేసుకోండి. నేను కట్ చేసి చూసారా, మనం వంకాయ బజ్జీ వేస్తారు చూసానండి, అలాగే కట్ చేసుకోవాలండి. అలాగ టైప్లో వేస్తాం వంకాయ బజ్జీ. ఆ టైప్లో సన్నగా కట్ చేస్తానండి. మీరు కూడా సన్నగా కట్ చేసుకోనండి. చూసుకోండి, పురుగులు ఉంటాయి అక్కడక్కడ మధ్యలో. మీరు చూసుకొని మంచి వంకాయలు తెచ్చుకోండి. ఆ సన్నగా కట్ చేసిన వంకాయలు అయితే ఆ ఉప్పు వేసిన నీళ్ళలో అయితే వేసేసుకోండి. మొత్తం అయితే అలా వేసి లైట్గా బాండీలో లైట్గా ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే జీలకర్ర 1 హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ధనియాలు 1 హాఫ్ స్పూన్ ధనియాలు అలాగే కలబెట్టుకోండి అండి, బాగా మిక్సింగ్ అయ్యేట్టుగా. అట్లా వేగిన తర్వాత కలర్ వచ్చిన తర్వాత టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకుని టమాటా ముక్కలు వేసుకొని బాగా కలబెట్టేసుకోనండి. మొత్తం బాగా ఒక్కొక్క మెత్తగా వచ్చిన తర్వాత మీరైతే ఇంకా దించేసుకోవచ్చండి. మెత్తగా వచ్చిన చూసారండి, ఒక రకంగా చూసారా, అలా ఆ టైప్లో వచ్చినా చాలు. మళ్ళీ అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఆ బండిలోనే మనం ఇందాక ఉప్పులు వేసిన వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వంకాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. వంకాయ ముక్కలని వేసేసుకొని లైట్గా అలాగే మగ్గే వరకు కొద్దిగా వరకు అలా కలబెట్టేసుకుంటూ ఉండండి. దాన్ని తగినంత మూత తీసుకొచ్చుకోండి. పెద్ద మూత అయితే పెద్ద మూత వేసేసుకొని మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు మగ్గు తీయండి. బాగా చూసారా, ఒక కలర్ టైప్లో వచ్చినాక మెత్తబడ్డాయి చూసారండి. ఆ మెత్తబడిన తర్వాత అయితే తీసేసుకోవాలండి మనం. చూసారా ఎలా పడ్డాయో. తర్వాత గ్రైండర్ మిక్సీ తీసుకోండి. మిక్సీలో మనం ఇందాక అలాగా టమాటా ముక్కలు అన్నీ వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకొని తర్వాత అలాగే వంకాయ ముక్కలు కూడా వేయించేసుకోండి. మొత్తం వేసి కొద్ది లైట్ చింతపండు అండి, ఒక నిమ్మకాయ అంత చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత కారం వేసుకోండి. అలాగే 1 హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువ 1/2 స్పూన్ సాల్ట్, అలా కొద్దిగా పసుపు అంటే మీరు తగినంత కారం వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని మొత్తం అయితే గ్రైండ్ చేసుకుంటే చూసారు అలా మెత్తగా వచ్చేసింది. మీరు అలాగా మెత్తగా వచ్చే వరకు గ్రైండ్ చేయండి. బాగా గ్రైండ్ అయిన తర్వాత ఒక బాండీలో ఒక తాలింపు గింజలు వేసుకోవాలండి. తర్వాత చూసారా, నేను జీలకర్ర ఆవాలు మొత్తం తాలింపు గింజలుగా వేసుకొని 2 ఎండుమిర్చి తీసుకొని వేసుకొని బాగా వేయించండి. అలా కొద్దిగా కరివేపాకు కూడా అండి, ఒక 2 రెబ్బల కరివేపాకు. అలాగే ఉల్లిపాయలు అంటే మనం అంటే తొక్కులు తీస్తాం చాలా, ఆ టైప్లో మిడిల్ కట్ చేసుకొని తొక్కులు చేసుకోండి. అలాగే పచ్చడి, మనం గ్రైండ్ పట్టిన పచ్చడి అది వేసుకొని బాగా కలపెట్టేసుకోండి. ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ దాకా కలపెట్టేసుకోండి. బాగా అంతా బాగా మిక్సింగ్ అయ్యాడు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన చూసారండి ఎలా అవుతుందో. ఇంతే రెడీ అయిపోయింది మన పచ్చడి, వంకాయల పచ్చడి. ఇదే వీడియో.